షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి బేరం కుదిరించుకొని ఈ చచ్చిపోయిన కాంగ్రెస్కు పీసీసీ ప్రెసిడెంట్ అయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని రోజు అవాకులు చెవాకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద పలుకుట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన వాటన్నిటిని తప్పులను చెప్పేయడానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్న పాచికలలో మురుసుపల్లి షర్మిల పాచికయింది. ఇది ప్రజలకందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. దానికి నువ్వేమంటున్నావు? అద్దం చూపెడతావా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి? మొదలు నీ అద్దం ఇంటికి తీసుకుపోయి నీకున్నటువంటి మేకప్ తీసేసి నువ్వు ముఖంలో చూసుకో. అప్పుడు నీకేం కనబడుతుందో. ఆంధ్రలో ఏం మాట్లాడినావు, తెలంగాణలో ఏం మాట్లాడినావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు, పొద్దునేం మాట్లాడతావు, నువ్వు సోనియా గాంధీతో కలిసిన రోజు ఏం మాట్లాడినావు, రాహుల్ గాంధీతో కలిసిన రోజు ఏం మాట్లాడినావు. నీకు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, నీకు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, మురుసుపల్లి షర్మిలగా నేను వేసిన ప్రశ్నలకు నువ్వు స్పందించు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించవలసిన అవసరం లేదు. ఆయన నామినేషన్ వేసిన రోజే స్పందించిండు, నేషనల్ టీవీలకు చెప్పిన రోజే స్పందించిండు. నీకేమన్నా అక్కలుండి బుద్ధి ఉండి నీ దిమాకులో ఏమైనా దిమాకు ఉంటే నువ్వు అర్థం చేసుకోవాలి. నీకేం స్పందించవలసిన అవసరం లేదు. నేను వేసే ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పు. స్పందించాలి ఖచ్చితంగా. నీకు రామకృష్ణారెడ్డి గారు స్పందించడు, అవినాష్ రెడ్డి గారు స్పందించడు, సుధాకర్ రెడ్డి గారు స్పందించడు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడు. వాళ్ళు చెప్పిరు నీకు అర్థమయ్యే భాషల. అయినా నీ పిచ్చి ముదిరి నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. నీవు నీ చెల్లె నర్రెడ్డి సునీత వివేకానందరెడ్డి గారి కేసులో మీరు ఛార్జ్షీట్ తీసుకొని రండి. ఎవరి దగ్గరికి మనం పోవాల్సిన అవసరం లేదు. టోటల్ ఛార్జ్షీట్ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఆ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి వాటి మీదనే మనం మాట్లాడదాం. ఎక్కడికి వస్తారో చెప్పండి. మన తండ్రి గారైనటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర వచ్చి మాట్లాడతారా? మాట్లాడండి. 11వ తారీఖు 4 గంటల వరకు మనకు ప్రచారం చేసే అవకాశం ఉంది. అంతలోపట నువ్వు రా. నీ అడ్వకేట్ తీసుకొని వస్తావా, నర్రెడ్డి సునీతారెడ్డిని తీసుకొని వస్తావా? వివేకానందరెడ్డి గారి విషయం లోపల అవాకు చెవాకులు పలకడం మానేయండి. అలా జరిగిందేంది, జరుగుతున్నదేంది? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రభుత్వం ఎవరిదుండే? నారా చంద్రబాబు నాయుడు ఉండే, కిరణ్ కుమార్ రెడ్డిది ఉండే. వైఎస్ రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు ఎవరిదుండే? నారా చంద్రబాబు నాయుడు ఉండే. చివరకు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రభుత్వం ఎవరిది? ఈ నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడుది. జగన్మోహన్ రెడ్డి గారికి వైజాగ్లో కత్తిపోటు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎవరిదుండే? నారా చంద్రబాబు నాయుడుది. ఇవాళ కులుకరాయ్ అనే మాట మాట్లాడుతున్నావు. గిలేరు పెట్టి కొడితే ఇక్కడ దాకేది కన్ను కోలేకో కంతికే దాకితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉండే. ఎవరి ప్రభుత్వంలో ఎప్పుడు జరిగింది అది? నారా చంద్రబాబు నాయుడుగా మనుషులు అనేటటువంటిది మనకు తెలుస్తలేదా? అందుకు దయచేసి ఏ విషయానికైనా స్పష్టతగా రా మురుసుపల్లి షర్మిల గారు. వివేకానంద రెడ్డి విషయానికి వస్తావా? రాను బయటికి. ఇక రాజశేఖర రెడ్డి గారిది ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి మాట ఇలా కొత్తగా ఒక నమూనా తీసుకొచ్చింది. నువ్వు ఎఫ్ఐఆర్లో పెట్టిండన్న ఉద్దేశంతో, మన అన్నను జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిండన్న ఉద్దేశంతో నువ్వు 3212 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేసింది వాస్తవం కాదా? ఆ పాదయాత్రను కూడా ఆమె పాదయాత్ర చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు ఆ పాదయాత్ర ఇంకా చాలా కథ ఉంది. నిన్ను పాదయాత్ర చేయమని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతమ్మ గారు కానీ, విజయమ్మ గారు కానీ, ఆ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నిన్ను పాదయాత్ర చేయమని చెప్పలే. ఎవరన్నా పాదయాత్ర చేస్తే, భారతమ్మనో విజయమ్మనో చేస్తే, లేకపోతే ముఖ్యంగా భారతమ్మ చేస్తే ఆమెకేమన్నా మంచి అదొస్తుందేమో, పేరు వస్తుందో, పలుకుబడి వస్తుందన్న ఉద్దేశంతో, దుర్మార్గపు ఆలోచనతో నువ్వు పాదయాత్ర చేసినావు మురుసుపల్లి షర్మిల గారు. ఇవాళ నువ్వు కొత్తగా చెప్తున్నావు నేను పాదయాత్ర ఎవరు చెప్తే చేసినా. నువ్వు 100% చంద్రబాబు నాయుడుకు తొత్తుగా మారినవు. చంద్రబాబు నాయుడు కూడా మోసగాడు. షర్మిలమ్మ గారు నువ్వు అర్థం చేసుకో. ఇవాళ నీకు ఇస్తానటువంటి ప్యాకేజు మొదలే తీసి పెట్టుకోను, లేదా 11వ తారీఖు 4 గంటల తర్వాత నీ ప్యాకేజ్ కూడా క్లోజ్ అయిపోతుంది. దుర్మార్గుడు ఏమన్నా పైసలు ఇస్తా అంటే ఇప్పుడే తీసుకోను. ఆ పైసలు కూడా నీకు ఇయ్యడు. నిన్న మొన్న ఏదో పైసలు పంపనట్టుండు ఒక రకమైనటువంటి అద్దం తీసుకొచ్చి ముంగడ కూర్చొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అందుకే మున్సిపల్ షర్మిల గారికి నేను సూటిగా ఇంకో ప్రశ్నే తెలుసుకున్నా. అమ్మా షర్మిలమ్మ, నువ్వు బుద్ధిమంతురాలివే, అసలు నువ్వు రాజకీయంగా ఉండాలనుకున్న దానివే, కుటుంబంలో చాలా మంచి పేరు ఉన్నదానివి అనుకుందాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి చెల్లె నీ ఎంబడి ఎందుకు లేదు? విమలమ్మ గారు ఎందుకు లేరు? విమలమ్మ గారి కొడుకు కూతురు నీ ఎంబడి ఎందుకు లేరు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న 2 తమ్ముళ్ళు, జార్జిరెడ్డి గారు చనిపోయిండు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. వాళ్ళకి ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు. సుధీకర్ రెడ్డి గారు పెద్ద ఆయన ఇప్పుడు ఇంటికి, రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు లేరు కనుక ఆయన కుటుంబం నీ ఎంబడి ఉన్నదా? రవీంద్రనాథ్ రెడ్డి చిన్న తమ్ముడు రాజశేఖర రెడ్డి గారికి
నీ ఎంబడి ఉన్నదా? మన కుటుంబంలో ఏ ఒక్కరన్నా సునీతారెడ్డి తప్ప నీ ఎంబడి ఒక్కరు కూడా ఎందుకు లేరంటే నువ్వు ఒక దుర్మార్గం పనిచేస్తున్నావు. రాజశేఖర రెడ్డి గారి పేరును రోడ్డు మీదకి గుంజుతున్నావు, అందుకే నీ వెంబడి లేరు. ఇది గ్రహించును. ఎఫ్ఐఆర్ సంగతి చెప్తున్నా నేను. అంటే సుధాకర్ రెడ్డి గారి మీద నువ్వు ఒంటికాల మీద వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆగస్టు నెలలో శంకర్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టే దాంట్లో శంకర్రావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా దిక్కు దివానం లెక్క ఎక్కడో తెలియదు. ఆయన డ్రాఫ్ట్ చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ను పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిర్రు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి కేసు నమోదు చేసిర్రు. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసిర్రు. దీంట్లో ఎర్రంనాయుడు గారు ఇంప్లీడ్ అయ్యిండు, అశోక గజపతిరాజు గారు ఇంప్లీడ్ అయ్యారు. ఇది నీకు ఏమన్నా దిమాకుండి నువ్వు చదువుకున్న దానివైతే నీకేమన్నా దిమాకులో ఇంత ఏమాత్రం దిమాకున్నా నువ్వు అది చదువుమని నేను మనవి చేస్తూ ఉన్నా. అంటే రాజశేఖర రెడ్డి గారి ఎఫ్ఐఆర్ని ముందుకు తీసుకొస్తావు, అంటే వివేకానంద రెడ్డి గారిని ముందుకు తీసుకొస్తావు. వివేకానంద రెడ్డి గారికి నీకు ఎటువంటి సంబంధం ఉంది? సత్సంబంధం ఉందా, విద్వేషం ఉందా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. వివేకానంద రెడ్డి గారిని నువ్వు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే 4 నుంచి 5 సార్లు గల్లబట్టుకున్నటువంటి మాట వాస్తవం కాదా? నేను నా కళ్ళతోడు చూసిన. నువ్వు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాదయాత్ర చేస్తుంటే వివేకానంద రెడ్డి గారు ఏలూరులో నీకు సంఘీభావం తెలపడానికి వచ్చాడు. నేను అప్పుడు నీ పక్కనే ఉన్నా. ఒక పక్కకు వివేకమన్నా, ఒక పక్కకు నేనున్నా. వివేకమన్న నువ్వు నడిచినంత ఫాస్ట్గా నడవక వెనకాల ఉంటే నేనన్నా అమ్మ వివేకం చిన్న ఆయన జర మెల్లగా నడుస్తుండు, నువ్వు మెల్లగా నడవమంటే ఆ దరిద్రుడు గట్టిగా నడుస్తున్నాడనే మాట నువ్వు అన్నవా అని లేదా? ఛాలెంజ్ చేస్తున్నా. నీవు నమ్ముకున్న దేవుని మీద నువ్వు ప్రమాణం చేయి, నేను నమ్ముకున్న దేవుని నేను ప్రమాణం చేస్తా.